నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. తమిళనాడు బెంగాల్ ఎలక్షన్స్కి సంబంధించి ఎంత ఓటు శాతం నమోదైంది, ఏది హయ్యెస్ట్ ఉంది, అలాగే మనం ఏ పార్టీని విన్ అవుతుందని ఎక్స్పెక్టేషన్స్ చేసుకోవచ్చు, అలాగే అసలు ఎన్ని స్థానాలకి ఈ ఎన్నికలు జరిగాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఓవరాల్గా ఇప్పుడు మనం ఒకసారి అప్డేట్ అయితే తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే. నమస్తే అండి. అసలు నిజంగానంటే ఈసారి జరిగిన ఎలక్షన్స్ మాత్రం చాలా రసవత్రంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే పోలింగ్ కౌంటింగ్ అని ఇవన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి పోటాపోటీగా నడిచింది. సో అసలు ఎన్ని స్థానాలకు పోటీ చేశారు, పోటీ చేసిన సభ్యుల గురించి, అలాగే ఆ ఓటింగ్ శాతం గురించి ఇంచుమించు 90-80 ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఏంటి అప్డేట్? ముందు మనం వెస్ట్ బెంగాల్ గురించి చూస్తే 2011లో వెస్ట్ బెంగాల్లో ఎంత పోలింగ్ అయిందంటే 84.72. ఇవాళ మళ్ళా నిన్న చూసుకుంటే మనం 2026లో ఇది 92.72. చాలా పెరిగింది. చాలా పెరిగింది. ఎందుకు పెరిగింది? మీరు ఒక ప్రశ్న అడగచ్చు నన్ను. ఏమంటే ఓట్లు తీసేస్తారు కదా 70 లక్షల పైన, అయినా ఇంత ఓటింగ్ ఎలా వచ్చింది? దానికి రీజన్ ఏంటంటే మీకు తీసేసినవన్నీ ఫేక్ ఓట్లు. ఓకే. సో ఇప్పుడు ఒరిజినల్ ఓట్లు ప్రతి వాళ్ళు ముందుకొచ్చి ఓటు వేశారు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, చాలా మంది మళ్ళా మమత వస్తారు, దీదీనే వస్తారు అని. కానీ కాదు. మీకు ఎక్కడైనా పోలింగ్ శాతం ఎక్కువైతే ఖచ్చితంగా బీజేపీ విన్ అవుతుంది, ఏ రాష్ట్రమైనా తీసుకొని. అంతేనా? ఇది పక్క రాసి పెట్టుకోవచ్చు. ప్లస్ మీకు అమిత్ షా ప్లానింగ్ అలా ఉంది. చాలా మంది అనొచ్చు ఈవీఎంలు అండి అని. ఈవీఎంలు కోరుకున్నదే కాంగ్రెస్, ఈవీఎంలు కోరుకున్నదే జగన్మోహన్ రెడ్డి గతంలో. ఇవాళ మీరు ఓడిపోతే ఈవీఎంలు తప్పు చేశాయి, మీరు నెగ్గితే ప్రజలు ఓటేశారు. ఇది తప్పు కాన్సెప్ట్. రెండోది, ఈసారి బెంగాల్ ఎన్నికల్లో ఎలాగైనా మోదీ పట్టుబట్టింది ఏంటంటే మమతని ఓడించాలి. అది బీజేపీ చాలా సిస్టమేటిక్ గా తను చేసుకుంటున్నాడు. కర్ణుడి చావుకి ఎలా ఎన్ని కారణాలు ఉన్నాయో, ఈసారి మమత ఓడిపోవటానికి అన్నే కారణాలు ఉన్నాయి. ఆవిడ యాక్చువల్ గా గతంలో 3 సార్లు ఆవిడ రావటానికి కారణం ఆవిడ మంచి పనులే చేశారు. ఒకటి కన్యాశ్రీ, రూపశ్రీ, సాధ్వి అంటే పేదల కోసం అట్లా కొన్ని స్కీమ్స్ పెట్టింది. తర్వాత కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి మౌలిక సదుపాయాల కల్పన, ఇవన్నీ చేశారు. కానీ ఎక్కడ ఆవిడ ఫెయిల్ అయిందంటే ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో శాంతి భద్రతలు లోపించాయి. కానీ గూర్ఖా ల్యాండ్ విషయంలో ఆవిడ విన్ అయింది. కానీ ఇక్కడ మహిళల విషయంలో ముఖ్యంగా మీకు డాక్టర్ విషయం తెలుసు, అది చాలా అన్యాయం. అది తర్వాత ఈవిడ కూడా చాలా డ్రామాలు ఆడింది. డాక్టర్ తర్వాత ఈ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ దానికి సంబంధించి యాక్చువల్ గా స్కామ్స్ కూడా చాలా జరిగాయి ఈవిడ పీరియడ్ లో. ఇవన్నీ కాకుండా మీకు అసలు బేసిక్ గా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఎవరికి కూడా కార్మికుల విషయం తీసుకుంటే మీకు ఎక్కడా కూడా పరిశ్రమలు ఎక్కువ లేవు. సో ఉద్యోగాల కల్పనలో కూడా విఫలమైంది ప్రభుత్వం. ఇట్లా చాలా ఉన్నాయండి. మెయిన్ గా మహిళలకి భద్రత లేకపోవడం, మహిళలు చాలా ఇబ్బందులకు గురయ్యారు ఈ టైంలో. చిత్రంగా ఇదే విషయం మీకు తమిళనాడులో కూడా ఓకే మహిళలకు సంబంధించే ఎక్కువ నెగిటివిటీ వచ్చింది స్టాలిన్ ప్రభుత్వం మీద. శాంతి భద్రతలు, మహిళా సంక్షేమం, ఈ రెండు మైనస్ 2 రాష్ట్రాల్లో కూడా. అవును. సో మేడం, మనం అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు తమిళనాడుని తీసుకుంటే? మనకి తమిళనాడులో మీకు కొంచెం చిత్రమైన పరిస్థితి ఉంది. అదే కొంచెం. ఇక్కడ మీకు బెంగాల్లో ఈసారి ఏం జరిగిందంటే ఖచ్చితంగా మమత కంటే బీజేపీకే స్కోర్ ఎక్కువ. అదే విధంగా ఈవిడ చాలా అంటే యాంటీ ఇది తీసుకొద్దాం అనుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈవిడ మైనారిటీస్ మీద ఎక్కువ దృష్టి పెట్టింది, వాళ్ళకి ఎక్కువ సంక్షేమాలు ఇవ్వడం, అది కూడా ప్రజల్లో నెగిటివిటీని తీసుకొచ్చి. సో ఇవన్నీ కూడా ఈవిడికి మైనస్ అన్నమాట. ఇక తమిళనాడు విషయానికి వస్తే మీకు స్టాలిన్ కి నల్లేరు మీద నడక అయితే కాదు. మామూలుగా అయితే ఏడీఎంకేకి నల్లేరు మీద నడక అవ్వాలి సార్. సాధారణంగా మీకు తమిళనాడు ఎలా ఉంటుందంటేనండి, ఒకసారి ఎండిఎంకే వస్తుంది, ఒకసారి డిఎంకే వస్తే ఇంకోసారి ఏడీఎంకే వస్తుంది. కానీ ఈసారి విజయ్ అనే వ్యక్తి మధ్యలో వచ్చాడు. అదే టీవీకే పరిస్థితి ఏంటంటే టీవీకే ఏవి ఓహో అనేవి సీట్లు రావు. అలాగని అతను బార్గెన్ చేసే స్థితిలో కూడా ఉంటారని నేను అనుకోను. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి కరూర్ ఘటన, 2 వ్యక్తిగత కారణాలు, 3 తను ఎక్కువ క్యాంపెయిన్కి వెళ్ళాల.
దాన్ని పోలీసుల మీద నెట్టేశాడు అతను, అవును. నాకు పర్మిషన్లు ఇవ్వలేదని. ఉమ్. అయితే అతనుకున్న ప్లస్ ఏంటంటే ఎక్కువ మహిళలు, Fan యువత based. వాళ్ళు విజయ్ పేరు చెప్తున్నారు. ఉమ్. ప్లస్ అతను వెళ్ళిన చోటంతా కూడా యువత బాగా వచ్చింది, ఫ్యాన్స్ బాగా వచ్చారు. ఉమ్. కానీ ఇది ఓటుగా మారుతుంది. ఎంత మేడం మనం 15 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు విజయ్ నేనైతే టీవీకి? మాక్సిమం 8 to 10 అండి, అది కూడా Okay. ఎక్కువే. ఉమ్. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే మీకు ఒక మాక్సిమం 12% నా ఉద్దేశం అయితే. ఉమ్. ఇప్పుడు ఏదో అనుకుంటున్నారు కానీ ఐ డోంట్ థింక్ సో. ఉమ్. ఎందుకంటే పళనిస్వామి మీద కొంచెం పాజిటివే ఉంది, ఓకే. ఇప్పుడు డిఎంకే మీద నెగిటివ్ అయితే ఉంది. దానికి కారణాలు ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉమ్. శాంతి భద్రతలు, మహిళా సంక్షేమం ఇవన్నీ పక్కన పెడితే మహిళల మీద వేధింపులు కూడా చాలా ఎక్కువయ్యాయి అంటున్నారు, ఉమ్. లైంగిక దాడులు కావచ్చు ఇలాంటివి. ఉమ్. తర్వాత స్టాలిన్ ముఖ్యంగా హిందూ వ్యతిరేకత బాగా ఎక్కువైంది. ఉమ్. ఉదయనిధి స్టాలిన్ కమెంట్స్ సనాతన ధర్మం మీద. అవునవును. తర్వాత ఇంకొక మినిస్టర్ అండి, పేరు ఆరుముఖమా నాకు గుర్తులేదు, ఉమ్. అతను ఎంత అసహ్యంగా కమెంట్ చేశాడంటే, ఉమ్. అంటే ఒక ఈ అడ్డబొట్టు నిలువు బొట్టు అనే దాని మీద ఆ. దాన్ని ఆయన ముడిపెట్టి మాట్లాడాడు. ఓకే. ఓకే. అది కూడా ఆ హిందువులు అలా చేస్తారు అని. ఉమ్. ఎంత అసలు నీచాతి నీచం అంటే ఇలాంటివన్నీ కూడా అసలు హిందువులు గుర్తుపెట్టుకోవాలి. అవును. వీటన్నిటిని మించి తిరుపరకుండ్రంలో అక్కడ దీపం స్తంభం మీద దీపం వెలిగిస్తారు, ఉమ్. అది 400 years గా చేస్తున్నారు. కానీ అక్కడ పక్కన ఒక దర్గా ఉంది, ఆ దర్గాని సమర్థించాడు స్టాలిన్. ఓకే. సో కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఆ జడ్జిని వీళ్ళు అభిశంసన తీర్మానం తీసుకొచ్చారు, మొత్తం కాంగ్రెస్ అందరూ కలిపి. ఎంత దారుణం. అదే కదా. ఇవన్నీ గుర్తుపెట్టుకుని స్టాలిన్ ని దింపాలని అందరూ కోరుకున్నారు, అంతే. మరి ఏమైతుందో తెలియదు. అవును. వీళ్ళు అంటే ఇప్పుడు అనుకున్నట్టుగా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చే ముందు ఎలక్షన్స్ లోనే ప్రజలు అక్కడ మిస్ అయిపోతామా అనేది మర్చిపోతారు. ఇప్పుడు అప్పటికప్పుడు అంటే వాళ్ళు ఉన్నదాన్ని అట్రాక్ట్ చేయాలనుకుంటారు ఏమనుకుంటారంటే అంతే. ఓన్లీ మైనార్టీలు, ఓన్లీ క్రిస్టియన్స్ అని. ఆ ఇక్కడ రెండే. క్రిస్టియన్స్ అంటే గుర్తుకొచ్చింది, ఈయన క్రిస్టియన్స్ ని బుజ్జగిచ్చాడు ఎవరు, స్టాలిన్. ఉమ్. సో చర్చ్ ఫాదర్స్ వాళ్ళందరితో సమావేశం అయ్యి వాళ్ళకేవో హామీలు ఇచ్చాడు, కానీ విజయ్ వాళ్ళని కలుపుకోవాలా. అవును. సో ఏంటి అసలు అంటే సమ్ టైమ్స్ మేము కొన్ని మనము క్యాంపెయినింగ్ లో కూడా చూసుకుంటే విజయ్ కొన్ని చోట్ల కొద్దిగా ఎందుకో చైల్డిష్ గా బిహేవ్ చేసినట్టు కొన్ని సందర్భాలు నేను అదే కనిపించాయి. చెప్తున్నా, అతనికి రాజకీయ పరిణతి లేదు, దట్టు ఓపిక కూడా తక్కువ ఉంది చాలా. అనేది కూడా కనిపించింది. పేషెన్స్ లేదు, రాజకీయ పరిణతి లేదు. తర్వాత ఓట్లు వేస్తారులే అనే ధీమాలో ఉన్నాడు. అతను ఏమనుకుంటున్నాడంటే ఫ్యాన్స్ అన్ని కూడా ఈ ఫ్యాన్స్ ఓట్లన్నీ కూడా నాకు అప్పనంగా పడిపోతాయి అనుకుంటున్నాను. కానీ అక్కడికి వచ్చాక వాళ్ళు ఓటు వేయాలిగా. అవును. గ్రౌండ్ అందుకని లెవెల్ రియాలిటీ. ఇతనికి ఇంకా చాలా గ్రౌండ్ రియాలిటీ తెలియదు, ప్లస్ ఇంకా చాలా అతను నేర్చుకోవాలి. రాజకీయాలు వేరు, సినిమా వేరు, నటన వేరు. ఇక్కడ నటిస్తే కుదరదు. అన్నిటికన్నా ప్రమాదం రాజకీయంలో గెలవడమే అసలు. గెలవడం ఒకటి, రాజకీయాల్లో నిలవడం ఒకటి. ఇప్పుడు పార్టీని పెట్టడం పెద్ద గొప్ప కాదు. ఇప్పుడు ఒక తెలుగుదేశం ఉన్నా, ఒక కాంగ్రెస్ ఉన్నా, ఒక బీజేపీ ఉన్నా, వాళ్ళకంటూ సిస్టమ్స్. ఇంకా కాంగ్రెస్ లో మీకు సీనియర్స్ మాట వినరు. అవును. కానీ ఈ రెండు పార్టీలు అలా కాదు, సీనియర్స్ మాట్లాడరు, సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మాట్లాడతారు తప్ప వాళ్ళు ఏమి ఎదురు చెప్పరు. అంటే కేడరు ముఖ్యం వాళ్ళకి, వాళ్ళు కార్యకర్తలకు ముఖ్యం ఇస్తారు కాబట్టి ముఖ్యత్వం ఇస్తారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇతను ఇంకా చైల్డిష్ మెంటాలిటీతో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఒకవేళ ఏడీఎంకేకి కొంచెం తక్కువ సీట్లు వస్తే ఇతను ఏమైనా వాళ్ళతో బేరం ఆడుకుంటాడా, ఏదైనా అంటే కూటమి లాంటిది జరగొచ్చా జరగచ్చా అని. అంతే, బయట నుంచి మద్దతు ఇచ్చి ఏ డిప్యూటీ సీఎం పోస్ట్ అయినా తీసుకుంటాడా ఇంతవరకు. రెండోది 50,000 కోట్ల బెట్టింగ్ జరిగింది ఇటు తమిళనాడు అటు వెస్ట్ బెంగాల్ కూడా ఓవరాల్ గా. సో మరి ఏమైతుందో అదొకటి. సో చాలా జరిగాయి. సో ఈసారి రోబోలు కూడా సందడి చేశాయి. అవును. చాలా డిఫరెన్స్ ఇవి కనిపించినాయి. అజూరా ఊటీ దగ్గర ఒక గ్రామ ప్రజలు అసలు మొత్తం ఎన్నికలు బ్యాన్ చేశారు ఈసారి. వాళ్ళు నిరసన తెలిపారు. ఎందుకంటే వాళ్ళు అటవీ ప్రాంతం, అది వాళ్ళు 300 ఏళ్ళుగానో 350 సంవత్సరాలుగానో అక్కడ ఉంటున్నారు. సో వాళ్ళని అడవి ఖాళీ చేయమని అన్నారు. సో వాళ్ళు కలెక్టర్ ని కలిసిన ప్రయోజనం లేకపోయింది. 3 సార్లు నోటీస్ వచ్చింది వాళ్ళు. అందుకని వాళ్ళు ఎన్నికలు బహిష్కరించారు. రైట్ చాయిస్ తీసుకున్నారు.